వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రాశికి చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మనం రాశి వారీగానే మాట్లాడుతున్నాము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం చూపించుకుంటేనే మనం కరెక్ట్‌గా ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, జనరల్‌గా అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బావుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ అంటే మెర్కురీ కూడానే ఉన్నారు. సన్ ఉన్నారు. అలాగే రెండో ఇంట్లో జూపిటర్ ఉన్నారు. అలాగే 11 ఇంట్లో శని. 10థ్ లార్డేమో 11థ్‌లో. సో, తప్పక కెరియర్ పాత్‌లో వీళ్ళకి లాభం అనేది కనిపిస్తోంది. సో, తప్పక చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే మార్చ్ దిగిన తర్వాత 12థ్ లార్డేమో ఇప్పుడు థర్డ్ హౌస్‌లో ఉన్నారు. ఫోర్త్ హౌస్ వచ్చిన తర్వాత కొంతవరకు కంఫర్ట్ లెవెల్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ అంటే శ్రమ పడాలి. శ్రమ పడినప్పటికీ తగిన ఫలితం అనేది వీళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే అన్నీ బావున్నాయి వీళ్ళకి. అండ్ జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? జాబ్ లేని వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది. వాళ్ళకి తప్పక వస్తుంది. జనరల్‌గా వృషభ రాశి వాళ్ళకి చాలా బావుంది అంటే కెరియర్ పాత్‌లో తప్పక ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఏంటంటే మనకి మెర్కురీ కూడా ఓన్ హౌస్‌కి మూవ్ అవుతున్నారు. జూన్ 6 తర్వాత. సో, అప్పటికి వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గాని, స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ ట్రేడింగ్‌లో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సడెన్‌గా డబ్బొచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. తప్పక నేర్చుకుంటారు. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా మ్యారిటల్ లైఫ్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గానీ తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలంతా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా పెళ్లి కాలేదు అంటే కనుక తప్పక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మంచి సూచనలు మనం నెల వరకే మాట్లాడుతున్నాము. మంచి సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. తప్పక ఈ నెలంతా వీళ్ళకి చాలా బావుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే హెల్త్ రీత్యా కూడా చాలా రోజుల నుంచి హెల్త్ రీత్యా బాధపడే వాళ్ళకి కూడా ఈ నెల కొంచెం ఊరట అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కరెక్ట్ మందులు పడడం గానీ, లేకపోతే ట్రీట్మెంట్ కరెక్ట్‌గా రావడం గానీ జరగడం అవుతుందన్నమాట. సో, పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవి పూజలు చేయడం. అంటే ఏంటి తెల్ల పువ్వులతో గానీ, తెల్ల తామర పూలుంటే కలువ పూలని కూడా మనం అంటూ ఉంటాము. కలువ పూలు తెచ్చి ఫ్రైడే పూజ చేసుకోవచ్చు. లేని పక్షాన్ని గుడికెళ్ళి లక్ష్మీ గణపతి పూజలు, లక్ష్మీ గణపతి హోమాలు చేయడం మంచిది. ఫ్రైడే గోవుకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. అలాగే గోవుకి కూడా పూజించుకోవచ్చు. సో, పద్ధతి ఎవరి పద్ధతి కుటుంబ పద్ధతి బట్టి వాళ్ళు చేసుకోవచ్చు.